గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నసీర్ ప్రజల కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. నగరంలోని ప్రగతి నగర్లో మేయర్ కోవెలమూడి నాని, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఆయన బుధవారం ఉదయాన్నే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు 850 విలువ చేసే మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. పేదలు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నా ఇప్పటి వరకు డాక్యుమెంట్లు లేవని, కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా వాటిని క్రమబద్దీకరించి సొంతింటికలను నిజం చేస్తుందని నసీర్ తెలిపారు. నెక్స్ట్ జయలక్ష్మి వెనకాల నుంచి వచ్చి కొంచెం అనుకున్నా జయలక్ష్మి వి రాజ్యలక్ష్మి సయ్యద్ సల్మా షేక్ రోషిని నా ఇచ్చిన వాళ్ళు వెనక్కి రండి సార్ ఒకసారి షేక్ ఫాతిమా వి అర్చన సార్ ఒకసారి సార్ పట్టుకోండి సార్ ఒకసారి షేక్ నజీమా షేక్ నజీమా సార్ ఒకసారి మాది వాళ్ళకి ఇవ్వాలి మేడం. సార్ ఒకసారి సార్ ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పి నగర్ ప్రాంతంలో గడిచినటువంటి వారంలో కురిచినటువంటి వర్షాలకు ముఖ్యంగా ఇదొక అనధికారికమైనటువంటి లేఅవుట్గా గత 20-25 సంవత్సరాల నుంచి అనేక మంది పేదలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి నిధుల్ని విడుదల చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో ముఖ్యంగా డ్రైన్ల మీద ఉన్నటువంటి ఇళ్లు వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమంతో రోడ్లు డ్రైన్లు కట్టడం కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా నిరంతరం కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడ శానిటేషన్తో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. గత వారం నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత మంచినీటి సరఫరాలో లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఎక్కడ తేడా వచ్చిందో ఒకళ్ళిద్దరికి కొద్దిగా అనీజీగా ఉండి డయేరియా బారిన పడడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు అలాగే పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో అవసరమైనటువంటి ఏదైతే డయేరియా బారిన పడినటువంటి ఎవరికైతే అవసరమైనటువంటి కిట్ని ఈరోజు దాదాపు 850 రూపాయలు విలువ కలిగినటువంటి కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ 10, అలాగే సోప్స్, హ్యాండ్ వాష్, తర్వాత 2 నాప్కిన్స్, ఇవన్నీ కూడా ఒక కిట్గా చేసి ప్రతి ఒక్కరికి కూడా 1000 మంది ఇళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాగే మన ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రగతి నగర్ని కూడా పూర్తిగా అవసరమైనటువంటి పైప్ లైన్లతో పాటు రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, ముఖ్యంగా గతంలో 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికంగా ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటా ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు అనేటువంటి పక్కా సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రత్యక్షంగా
శాసనసభ్యుడిగా నేను ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసి పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ప్రజలకు అన్నీ తెలుసు. మీరు ఈరోజు నలుగురిని పే ఆర్టిస్టులను పెట్టుకొని మాట్లాడడం కాదు, నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలోకి వచ్చి ఎవరు ఏం చేశారు, ఏం పీకారు అనేది ఒక మాట మీరు అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ 3వ వార్డులో ప్రగతి నగర్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 20 రోజులుగా గుంటూరులో ఏ విధంగా వర్షం పడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఇక్కడ 2 కేసులు డయేరియాగా వచ్చినట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకా దీన్ని అరికట్టే విధంగా ఇంకెక్కువ మందికి ఇది సోకకుండా ఉండటం కోసం దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలన్న భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి ఈరోజు గౌరవ కమిషనర్ గారు వీళ్ళందరికీ కూడా సుమారుగా 1000 హౌసెస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ 18 లైన్లో మెడికల్ కిట్స్ ఇవాళ మార్నింగ్ 7:30 నుంచి ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎంతవరకు ప్రభుత్వం ఈ యొక్క పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఏమైతే విధంగా ఆదుకోవాలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు మున్సిపల్ వాటర్ అయినా కానీ దయచేసి మీరు కాచి వడబోసిన తర్వాతే దాన్ని డ్రింక్ చేయండి. అట్లాగే స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినబాకండి దయచేసి. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ స్ట్రీట్ సైడ్ ఏమైనా మీరు తిన్నా కూడా లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చేటట్టు ఉన్నాయి. కాబట్టి రిగార్డింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఆయిల్లో కానివ్వండి, రకరకాల వాటర్లు చేంజ్ అవ్వడం వల్ల కానివ్వండి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఇక్కడ కూడా ఆటోల్లో కూడా ఏ విధంగా మీరు తినుబండారాలు ఎక్కడెక్కడ ముట్టుకోకూడదు ఏంటి అని కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ పబ్లిసిటీ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, మరి ఈ రీసెంట్ కాలంలో కొన్ని డయేరియా లక్షణాలు ఉన్నటువంటి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి బాగా స్లమ్ ఏరియా ప్రగతి నగరు, ఇక్కడికి కొన్ని కేసెస్ 2 కేసెస్ డిటెక్ట్ చేశాము. ఇది ఎందుకంటే స్లమ్ ఏరియా కాబట్టి దీన్ని డ్రైన్స్ తర్వాత రోడ్స్ కూడా శాంక్షన్ ఇచ్చినప్పుడు కూడా గత 3 నెలల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాల వల్ల మనం ఆ వర్క్ టేకప్ చేయలేకపోయాం. ఇప్పుడు ఒక వార్పుటింగ్ బేసిస్ మీద ఇవన్నీ కూడా డ్రైన్స్ చేస్తాము. అయితే ఈ డయేరియాకి సంబంధించి కేసులు 2 వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా శానిటేషన్ పరంగా కానీ తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ లక్షణాలు ఇంకా ఎవరికైనా ఉంటే వాళ్ళని క్యూర్ చేసే క్రమంలో కానీ మేము ప్రభుత్వ యంత్రాంగం అంతా కృషి చేస్తుంది. దానిలో భాగంగా నిన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు నిన్నంతా కూడా ఈ ఏరియా అంతా తిరగటం జరిగింది. అట్లనే ఈరోజు గౌరవ మేయర్ గారు కూడా ఈరోజు వచ్చారు. ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఈ శానిటేషన్ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేసుకుంటూ ఇళ్లల్లో వాళ్ళు వచ్చినటువంటి వాటరు అంటే మనకి మున్సిపల్ ట్యాప్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని కాసి వడపోసి తాగమని చెప్పటం, దాంతోపాటు వాళ్ళు క్లీన్లీనెస్కి సంబంధించి కొన్ని మెడికల్ కిట్ రూపంలో ఇవాళ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 1000 ఫ్యామిలీస్ మొత్తానికి కూడా ప్రతి ఇంటికి మెడికల్ కిట్స్ ఇస్తున్నాం. ఇవాళ రేపట్లో మొత్తం కూడా మెడికల్ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన సెక్రటరీ స్టాఫ్. కాబట్టి దాన్ని ఆచరణలో తీసుకొని వాళ్ళు చెప్పిన విధానంలో ఆ వస్తువులు ఉపయోగించుకుంటే ఫర్దర్గా ఈ డయేరియా అనేది ఇక్కడ ప్రబలకుండా ఉంటుందనేది ఆలోచన. దీనికి వర్షాలు పడ్డప్పుడు సైడ్ కాలం లేదు, మురుగులు ఎక్కడ ఉంటున్నాయి, శుభ్రం చేసే ఎవరు రావట్లేదు, వాటి వల్ల దోమలు వస్తున్నాయి. అంటే మీరు చూస్తున్నారు కదా, చాలా లో లయింగ్ ఏరియా. గతంలో ఎమ్మెల్యే గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, మేయర్ గారు మేమందరం కూడా ఈ ఏరియా విజిట్ చేసిన మరుక్షణమే మేము శాంక్షన్స్ ఇచ్చాం. ఈవెన్ డ్రైన్స్, రోడ్స్ అన్నీ శాంక్షన్స్ ఇచ్చాయి. 18 లైన్స్ ఉన్నాయి. 18 లైన్స్ అన్నీ కూడా శాంక్షన్ ఇచ్చాం. గత 3 నెలల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇవి మనం టేకప్ చేయలేకపోయాం. ఇప్పుడు చేస్తాం, కొంచెం తెరపిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రయారిటీ బేసిస్ మీద ఇవన్నీ కూడా చేసి నెక్స్ట్ 1 or 2 మంత్స్లో టోటల్గా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏరియా మొత్తం కూడా ఈవెన్ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి.